ప్రవేశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో తెలియక నిలయం కలిగిస్తే ప్రళయంగా వచ్చి పిల్లి నన్ను కలిసిందే అంటారు. ఆ పిల్లి కలిసిన 6 నెలలకి మూర్తి ప్రవేశాల నిలయమయ్యి ముత్యమ ముంచకొచ్చి మరణాలు కొన్ని జరుగుతాయి. ఏది మీరు వింటారు, మీకు తెలుస్తుంది. ఆకాశానికి మేఘం పట్టి మేఘానికి వర్షం వచ్చి ఏడ ఉప్పిరి వచ్చిందంటే ఆడ అప్పు వెళ్ళ వచ్చిందంటారు. ప్రకృతిలో ప్రళయములు కలుగుతాయి. రాజకీయానికి రాసరడములు పుట్టి ప్రకృతిగా జన నష్టం అని వస్తుంది. ప్రకృతిగా నష్టం. 2000 సంవత్సరంలో 2024 సంవత్సరంలోని రాజకీయానికి రాసగణము పుట్టి దుర్మరణములు ప్రళయంగా వస్తాయి. ఇది యథార్థం అని ప్రమాణం చేస్తున్నారు. టీవీలో యాడిస్తున్నారు చూడండి, వెనక చూడండి యాడిస్తున్నారు. గౌరీదేవుల కాటు ఎక్కువ. ఏనుగులు ఎక్కువగా రాష్ట్రాల్లో ప్రవేశించి గ్రామాల్లోకి వస్తాయి. ఏనుగు వల్ల ఏ లోపము లేకపోయినా ఓ లోపము ప్రళయం ఉందని మానవులు కర్రలతో కొడుతూ ఉంటారు. మరి ఏనుగు ఎవరు వాహనం అయ్యా? ఎవరు వాహనం? లక్ష్మీదేవి, వినాయకుడు. లక్ష్మీదేవి. మరి చెప్పండి, ఎవరు వాహనం? చదువుతుందా? 7వ వెంకటరమణ గరుడ వాహనంలో నిలయమయ్యి అలనిలయాలతో పాలనవుతూ గజేంద్రుడు వచ్చేస్తాడు. గజేంద్రుడు వచ్చేస్తాడు. గజేంద్రుడి వలన ఏ ప్రకృతి ప్రళయం లేదు. వేణుగు ఊళ్ళోకి వచ్చిందని కర్రలతో కొట్టేస్తాడు. మరి అడవిలో ఉన్న పులులు రాజ్యాల్లో ప్రసిద్ధి మనుషులు విరుసుకు తిని ప్రళయం వచ్చిందంటారు. తిరుమల తిరుపతిలో చిన్న విచిత్రం పుట్టి అది పెద్ద ప్రళయంగా రాజకీయానికి వస్తుంది. అది ఏ నెలలో వస్తుంది, ఎప్పుడు వస్తుందని నన్ను ఎవరు అడగటం లేదు. 6వ నెలలో కంపల్సరిగా మీరు వింటారు, మీ దాకా వస్తుంది. రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని ఉండకూడదు, ఉద్ధరిద్దామని ఆలోచిస్తారు. రాజ్యాన్ని కొట్టుకునే వాళ్ళని ఎక్కడిద్దామని ఫాలో అవుతూ ఉంటారు. న్యాయం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయం నశిస్తుంది, అన్యాయం పెరిగిపోతుంది, మరి పుణ్యము ఆగిపోతుంది. ఇది అంతా ఎప్పుడు పండి పక్కానికి వచ్చినాక పాపమే వినాశనం అవుతుందని ప్రమాణం చేస్తున్నారు. అతనే రాజ్యయోగాలతో పాలించి పేద సాధనలు పైకి తెద్దామన్న వాళ్ళని తొక్కేస్తారు. మరి తెచ్చారు ఎందుకని? తప్పుగా, బలహీనంగా, నీచంగా రాజకీయం ఆలోచిస్తుంది. కానీ ఏదేమైనా న్యాయమే గెలుస్తుంది. అన్యాయానికి ఓటము ఉంటుంది, న్యాయానికి ఏ ఓటము లేదు అని అభయం ఇచ్చి ప్రమాణం చేస్తున్నారు. ఇదే నా సాక్ష్యం. రాసేమ్మా, సునామీ ప్రవేశం 7వ నెలలో కానీ లేదంటే 9వ నెలలో కానీ మీకు దగ్గరలో సునామీ ప్రవేశం ఉంది అంటే ఎక్కడో దూరం జరుగుతుంది కదా. టీవీలో వచ్చింది, అతి దగ్గరలో ప్రసన్నమయ్యింది. హరహర కరుణ 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 కరుణ. ఏముంది? కరోనని రాక కరుణ వచ్చింది, కరుణ వచ్చింది అంటారు. ఇప్పుడు వస్తుంది కరుణ. అక్కడక్కడ స్థాపించున్నది. గర్భములు నొప్పి రావటము, కళ్ళు మంటలు కొట్టటము, దగ్గుతో రక్తం పట్టటము, రక్త మరణాలనే వ్యాధి ఒకటి సంభవించున్నది, సంభవించబోతుంది కూడా. ఈ 2024లో ఈ నిలయాలు పాలన అయి ఉన్నాయి. అమ్మ మా యువతని ఎన్ని వర్తీయమని భయపడాల్సినంత అవసరం లేదు. జరుగుతున్నాయి, మీరు వింటారు, చూస్తారని చెబుతూ ఉన్నాను. సురుపులకి మరణ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. మనసునికి వ్యాధి పరిణామం వచ్చినా నివారణానికి ఔషధాలు ఉన్నాయి అని ప్రమాణం చేస్తున్నారు. ప్రకృతి పుట్టింది, ప్రళయం వచ్చింది, సునామీ తోటి జన నష్టం అయ్యింది అనే వార్తలు అతి తొందరగా వినబోతున్నారు. భూమికి భూకంపం సెలరేగుతున్నది. అది అతి తొందరలో వచ్చే 3వ నెలలో రావచ్చు. రాయమ్మ, వచ్చే 3వ నెలలో రావచ్చు, లేదంటే 4వ నెలలో అయినా రావచ్చు. కానీ ఈ రాష్ట్రానికి అట్ట వచ్చేట పోతుంది, వచ్చిన రాష్ట్రాలు కుప్పకూలిపోతాయి. ఇదే నా సాక్ష్యం, ఇదే నా సాక్ష్యం. మానదానంలో మానవేసి దొంగ సాములు వస్తారు. అమ్మా మీ చేయి చూసి ఉన్న వాస్తవాలు చెప్పేస్తామంటారు, ఉన్నవి దోసుకొని వెళ్ళిపోతారు.
ఓ స్వాములారా నా చెయ్యి చూడండి అని చేతులు ఎవ్వరు ఎత్తకండి. అర్థమవుతుంది విన్నారు అందరూ? ఓ స్వాములారా మా వాస్తవాలు చేస్తే నీకు దానం ఇస్తామని పిలవకండి. అర్థమవుతుందా? కానీ ఇష్ట దైవాన్ని నమ్మండి, దైవం మీద భారం వేయండి, దైవనామస్మరణం చేయండి, దేవాలయానికి వెళ్ళి మొక్కోండి. ఏ కర్మకైనా నివారణ లేకపోతే నువ్వు చెప్పావు గమ్మని వచ్చి నాతో పోట్లాడండి. ఇదంతా అయిన తర్వాత ఇంకొక విచిత్ర ప్రభావం కూడా ఉంది. సావుకి కర్తలు ఎవ్వరూ లేరు. ఉన్నారా? ఎవ్వరూ లేరు. రాముల అన్నెవరు? దశరథుడు. ఎందుకు మరణించాడు? రాముల వారు ఎందుకు బతికించలేదు? ఆయన ఎందుకు బతికించలేదయ్యా? దశరథుడు మరణం లేదా? సాయిక మరణం లేదా? అది కాలనింది, కాలమే తీర్చాలి. హరహర. ఇలాంటి ప్రవేశాలతో మీ నమ్మకాన్ని ఇష్టదైవం మీద పెట్టి తల్లిదండ్రులని పరిశుభ్రతగా చూస్తూ, తల్లిని ప్రేమిస్తూ, తండ్రిని గౌరవిస్తూ, ఈ ఒక్కటము లేదు అనే ధర్మాన్ని మర్చిపోయి ఎంత ప్రేమ ఉన్నది అనే మీలో ఆ ప్రేమ కలిగి ఉంటే మీకు నేనున్నానని ప్రమాణం చేస్తున్నాను. తల్లిని తిట్టి, తండ్రిని కొట్టి, అన్నదమ్ములను చంపి, అక్కచెల్లెలతో సంబంధం లేకుండా అంతా నాకే కావాలనుకున్న వాడికి ముందు లేదు శూన్యమే. ఓ ఉన్నదాళ్ళు దాన ధర్మములు వేసుకుంటూ వెళ్ళిపోతాము అని ప్రతి ఒక్కరిని గౌరవించి ప్రేమించిన వాళ్ళకి పట్టుకుంటే ప్రతి విధి బంగారమే అవుతుందని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున చెప్పిన విషయాలు మర్చిపోకుండా ఈ అవకాశాలు సావధానంగా విని మరి సత్యనిలయాల్ని పాటిస్తూ సమర్థులయ్యి భక్తులయ్యి నా ఆలయానికి రావాలని ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి చదువమ్మా. చెప్పినవి ఒకసారి అందరికీ వివరిస్తాను, శ్రద్ధగా వినండి. గ్రామాలలో సర్పాలు ఎక్కువగా వస్తాయంట అని భ్రాంతి కలుగుతుంది, మనందరికీ కూడా భ్రాంతి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సర్పాలు ఎక్కువగా గ్రామాలలోనే ఉంటాయని చెప్పేసి, గ్రామాల్లో నిలయం అవుతాయని చెప్పి చెప్తున్నారు. పులి ప్రదేశం తక్కువగా ఉంటుంది, పిల్లుల ప్రవేశం ఎక్కువగా ఉంటుందంట. పిల్లి కరిచిన వాళ్ళు 6 నెలల లోపు వాళ్ళకి ఆ పాయిజం అనేది, పిల్లి కరిచిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో అది వికటించి వాళ్ళు మరణిస్తారు అని చెప్పి తల్లి చెప్తున్నారు. తర్వాత ఉప్పెన వస్తుంది, ప్రళయాలు వస్తాయి, రాజకీయానికి